ఓం సర్వవేదాంతసిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఓం శాంతి శాంతి శాంతి. మనము వివేక చూడమని గురించి విచారణ చేస్తున్నాం. ఇందులో కోనామ బంధం అంటే ఏంటి అనే ప్రశ్నకు ఉత్తరం తెలుసుకున్నాము. ఈ 3 ప్రకారాల శరీరాలతోటి పెట్టుకున్న సంబంధమే, కాల్పనిక సంబంధమే బంధనం అని తెలుసుకున్నాము. కోసో అనాత్మ. అనాత్మ అంటే ఏంటి అంటే మాయ నుంచి ఈ శరీరం వరకు ప్రపంచంలో ప్రతి ఒక్క వస్తువు కూడా ఇది అనిత్యమైన వస్తువు, మిథ్యా వస్తువు, ఇది సంపూర్ణంగా అనాత్మ వస్తువు అని తెలుసుకున్నాము. దాని తర్వాత పరమః ఆత్మ. ఆత్మ అంటే ఏంటి, దేవుడు అంటే ఏమి, పరమాత్ముడు అంటే ఏమి అన్న ప్రశ్నకు ఉత్తర రూపంలో ఇప్పుడు శ్లోకాలు వస్తున్నాయి. ఆ ఆత్మ గురించినే ఇంకా చెబుతున్నారు. ఒక 10-15 శ్లోకాలు ఇవన్నీ కంఠస్థం చేసుకొని పెట్టుకోవాలి. మన ఆత్మ గురించి, మనం వెతుకుతున్న పరమాత్మ గురించి ఇవన్నీ చెబుతున్నాయి. ప్రకృతి వికృతి భిన్న. నెక్స్ట్ శుద్ధ బోధ స్వభావ సదసదిదమశేషం భాసయన్నిర్విశేషః విలసతి పరమాత్మా జాగ్రదాదిష్వవస్థా స్వహమహమితి సాక్షాత్ సాక్షిరూపేణ బుద్ధేః. ప్రకృతి వికృతి భిన్నః శుద్ధబోధ స్వభావః సదసదిదమశేషం భాసయన్నిర్విశేషః విలసతి పరమాత్మా జాగ్రదాదిష్వవస్థా స్వహమహమితి సాక్షాత్ సాక్షిరూపేణ బుద్ధేః. ప్రకృతి వికృతి భిన్న శుద్ధబోధ స్వభావః సదసదిమశేష భాసయన్నిర్విశేషః విలసతి పరమాత్మా జాగృతాదివస్థా స్వహమహమితి సాక్షాత్ సాక్షిరూపేణ బుద్ధి. మన ఆత్మ పరమాత్మ అంటే ఎట్లా ఉంటాడు, ఏమి అంటే ప్రకృతి వికృతి భిన్న. ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతి అవిద్య, అవిద్యనే ప్రకృతి అంటారు. మనము మన స్వరూపాన్ని తెలుసుకోకుండా పోతే అక్కడ ఒక ఆవరణ శక్తి వచ్చేస్తుంది. టేబుల్ మీద కళ్ళద్దాలు పెట్టింటాం, ఫ్లెక్స్ ఉన్నా కూడా లేనట్టు అనిపిస్తూ ఉంటుంది. దాని మీద ఎవరు ఏం బట్టేమి పూలే, ఆవరణం ఏమి అడ్డం పెట్టలే, ఖుల్లాగా ఉన్నప్పటికీ కూడా అది లేదు అని ఒక నిశ్చయం మనలో వచ్చేస్తుంది, ఉన్నప్పటికీ లేనట్టుగా. ఏంటి అక్కడ ఆవరణం, బట్టతో ఎవరు మూసిపెట్టలేదు, తెరిచే ఉంది, కళ్ళద్దాలు టేబుల్ మీదనే ఉన్నాయి, కళ్ళు దాన్ని చూస్తున్నాయి, అయినా కూడా గమనం, మనము అలర్ట్నెస్ లేకుండా ఉండడం. మనసు ఎక్కడో పెట్టింటాము, అందుకే అది కళ్ళు ఎదురుగా ఉన్నా కూడా కనిపించదు. దాన్నే అలాంటి ఆవరణమే. మన లోపలనే పరమాత్ముడు ఉన్నాడు, సాక్షి రూప చైతన్యంలో ఉన్నాడు, ఉన్నప్పటికీ అటు మన గమనం పోతానే లేదు, ఉండి కూడా లేనట్టుగా అనుభవం వచ్చి ఆవరణ శక్తి ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఆవరణ శక్తిని ప్రకృతి అంటారు. ఆవరణ శక్తి, విక్షేప శక్తి. విక్షేప శక్తి మళ్ళీ అన్నీ దాన్ని ఫస్ట్ అవిద్య అంటారు. అవిద్య అంటే అజ్ఞానం, మన స్వరూపాన్ని మర్చిపోయి ఏదైతే ఉందో ఆ తత్వాన్ని అజ్ఞానం, దాన్నే ప్రకృతి అంటారు. ఈ ప్రపంచానికి కారణము ఈ ప్రకృతినే, మాయ, అవిద్య. మళ్ళా వికృతయ, ఆ ప్రకృతి మాయ నుంచి పుట్టినవి ఆకాశాది, ఆకాశము, వాయు, అగ్ని, పృథివీ, జలము, పృథివీ.
ఇవన్నీ ఆ మాయ నుంచినే పుట్టింది. ఫస్ట్ అవిద్య, ఆ అవిద్య నుంచి వికృత విక్షేప శక్తి నుంచి ఆకాశాది ఈ ప్రపంచమంతా. కారణమేమి? మాయ, అవిద్య. కార్యమేంటి? ఈ ప్రపంచము. మన శరీరాలు, పరమాత్ముని శరీరాలు కూడా ఏది ఆరోపం చేసుకున్నామో, చెట్లు, కొండలు, ఇవన్నీ ఏమైతే కనిపిస్తున్నాయి ఇదది కార్యం. కారణం మాయ. కానీ మన ఆ పరమాత్మ స్వరూపుడు ప్రకృతి వికృతి భిన్న. ఆయన ఈ కార్యము కాదు, కారణము కూడా కాదు. అందుకే మూర్ఖులు, ఎవడు ఆ పరమాత్ముడు ఈ సృష్టిని పుట్టించి ఎంత దయాహీనుడు, ఎన్ని తిప్పలు ఉన్నాయి, మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటి సృష్టిని ఎందుకు పుట్టియాలా అని తిట్టుకుంటూ ఉంటారు. తెలియక ఆయనకు సంబంధమే లేదు. ఇప్పుడు కింద తాడు పడి ఉంది, పగ్గం పడి ఉంటుంది, దాని పాములాగా చూసుకొని నీకున్న పేషెంట్ వాడు హార్ట్ అటాక్ తెచ్చుకొని 10 లక్షలు హాస్పిటల్ ఖర్చు పెట్టుకొని మళ్ళీ వచ్చేసి పాముని తిడితే ఎట్లుంటుంది? నువ్వెందుకు పామును సృష్టించావని తాడు నడితే కానీ తాడేం చెప్తుంది? పిచ్చోడా, నేను అసలు ఏమి సృష్టించేయను, ఏమి చేయను, నా పాడుకు నేను సైలెంట్గా ఆడ పడి ఉన్నాను. నువ్వే నీ భ్రాంతిలో అక్కడ నేను తాడుబడి ఉంటే నన్ను చూసి పాము అనుకొని నువ్వే భయపడ్డావు, నా మీద ఆరోపం వేస్తున్నావా అని ఆ తాడు అంటుంది. అలాగే నిర్గుణ నిరాకారుడైన పరమాత్ముడు తన పాడుకు తాను సైలెంట్గా ఉన్నాడు, తన ఆనందంలో సచ్చిదానంద స్వరూపంలో ఉన్నాడు. ఆయన సన్నిధి మాత్రంలోనే ఈ కారణ కార్యాలలో మనమే అతని మీద ఆరోపణలు చేస్తూ ఉంటాము. అందుకే ఈ సృష్టికి కారణము మాయా విశిష్ట చైతన్యము, నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్ముడు కాదు. అందుకే శివుడు, శక్తి, మాయ రెండు కలిస్తేనే సృష్టికి కారణమవుతుంది. కేవలం నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్ముడు సృష్టిని సృష్టించలేడు, కేవలము మాయ కూడా ఈ సృష్టిని సృష్టించలేదు. రెండు కలిస్తేనే సృష్టి తయారవుతుంది. అందుకే అర్ధనారీశ్వరుని ఫోటోలో సగము ఈశ్వరుడు, సగము పార్వతీదేవిని పెట్టి రెండుని జాయిన్ చేసి చూపిస్తారు. అంటే నిర్గుణ నిరాకార స్వరూపము మళ్ళా మాయ రెండు కలిస్తేనే సృష్టికి కారణమవుతుంది. ఈ సృష్టికి కారణం ఎవరు అంటే మాయా విశిష్ట చైతన్యము. ఈశ్వరుడు అంటాం కదా మనం, ఈశ్వరుడు జటాలు వేసుకొని ఇవన్నీ ఉండేది. ఈశ్వరుడన్నా అనుకోవచ్చు, విష్ణు పరమాత్ముడన్నా అనుకోవచ్చు, బ్రహ్మ అయినా అనుకోవచ్చు. శాస్త్రంలో మాత్రం ఆయనని హిరణ్య గర్భుడు అంటారు. ఆ హిరణ్య గర్భునికి నీకు ఏ దేవుడు ఇష్టమైతే దేవి అనుకుంటే దేవి అనుకో, శివుడు అనుకుంటే శివుడు అనుకో, విష్ణు అనుకుంటే విష్ణు అనుకో. ఆయన మనం ఏది చేతులు కాలుతోటి ఒక శరీరాన్ని ఊహించుకున్నాం కదా భగవంతుని రూపంలో, అది మాయా విశిష్ట చైతన్యం. అది నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్ముడు కాదు. అది కూడా పరిచ్ఛిన్న రూపమే, లిమిటెడ్ రూపమే. అది కూడా ఈ మాయ ఒక కార్యం. అది అవిద్య ఏదైతే మాయాశక్తి ఉందో ఆ అవిద్య తర్వాత మొదటి శరీరము హిరణ్య గర్భుడు పుడతాడు. ఆ హిరణ్య గర్భుడు పుట్టిన తర్వాత మిగతా ఈ సృష్టినంతా చేస్తాడు. అతన్ని తెలుసుకుంటే కన్నా ఆ బ్రహ్మలోకం వరకుని నువ్వు పోగలుగుతావు. అతని కన్నా వెనకాల అతీతంగా ఉన్న నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్మని నువ్వు తెలుసుకుంటే నువ్వు కూడా ఆ నిర్గుణ నిరాకార స్వరూపంలో సచ్చిదానంద స్వరూపుడు లాగా అయిపోతావు. పరమాత్ముని యథార్థ రూపము నిర్గుణ నిరాకారమే. సగుణ సాకారము ఇవన్నీ కూడా మాయ తర్వాత, మాయకు ముందే నిర్గుణ నిరాకార స్వరూపుడు ఉంటాడు. ఆ నిర్గుణ నిరాకార స్వరూపుడికి ఈ సృష్టికు అసలు నాకు దీనికి సంబంధమే లేదంటాడు. అన్నీ మీకు మీరు సృష్టి చేసుకుని నా మీద పడితే ఎట్లరా అని ఆయన అంటాడు నిర్గుణ నిరాకారుడు. ఇంకా సగుణ సాకార రూప పరమాత్మను అడుగుతావా, ఆయనే సృష్టికర్త. ఆయనే ఇవన్నీ కొండలు గుట్టలు ఇవన్నీ సృష్టి చేసి ఆయనను మనం అడగచ్చు, నువ్వు ఎందుకు సృష్టి చేసావంటే కానీ ఆయన అంటాడు, మీరు చేసుకున్న పుణ్య పాప కర్మలు అలా ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండే, వాటిని అనుభవించడానికి నేను మీకు ఒక ప్లాట్ఫారం సృష్టించాను భూలోకంలో. అందుకే కదా ప్రపంచంలో సృష్టి అయినప్పుడు ఒక జీవి కోతిగా పుడతాడు, ఒకడు సింహంగా పుడతాడు, ఒకడు మహారాజుగా పుడతాడు. ఆ డిఫరెన్స్ ఎందుకు, తారతమ్యం ఎందుకు? కోతిగా పుట్టిన జీవునికి కోపం రాదా? భగవంతుడికి నేనేం అన్యాయం చేశాను, నన్ను మహారాజుగా పుట్టించచ్చు కదా, నన్ను కోతిగా ఎందుకు పుట్టించాడు అని అది గొడవపడచ్చు కదా. దీంట్లోనే అర్థమవుతుంది, మనం పుట్టుకు ముందు మన కర్మలు ఉంటాయి, మనం చేసుకున్న పుణ్య పాప కర్మలు వెనకాల లిస్ట్ ఉంటుంది.
ఆ పుణ్యపాప కర్మలకు అనుకూలంగా మనకు ఆ భగవంతుడు జన్మలు ఇస్తుంటాడు. కర్మ సాపేక్షమే మనకు ఈ సృష్టి. కర్మ నిరపేక్షంగా సగుణ సాకార రూపమైన పరమాత్ముడు ఏది ఎక్స్ట్రా ఇవ్వడు. దానికి తగిన మంచి పుణ్యమైన కర్మ చేసి ఉండాలి. ఇప్పుడు భగవంతుడు నాకు మంచి సౌకర్యం కావాలని కోరుకుంటావు. నువ్వు సౌకర్యం ఎట్లయితావు? ఒకవేళ ఆకాశం నుంచి ఏమైనా డబ్బులు వచ్చి కింద పడతాయా? ఎట్లా సౌకర్యాలు అవుతారు ప్రపంచంలో? ఎట్లయితారు సౌకర్యం? వ్యాపారం చేసుకుంటారు. వ్యాపారం చేసుకుంటే మిగతా మనుషులు ఉండాలి కదా. మిగతా మనుషులతోటి ఉన్న డబ్బుల్ని ఎక్కువ లాభాలు తీసుకొని వాడు సౌకర్యం కావాలి. కాబట్టి ఎవరన్నా సౌకర్యం కావాలంటే పూర్వజన్మలో వాడు అంతమందికి అన్ని డబ్బులు ఇచ్చి ఉండాలి. ఎక్కువ డబ్బులు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చి ఉంటే, అంత మంచి పనులు పుణ్యకర్మలు చేసి ఉంటే, ఈ జన్మలో వాడు వ్యాపారిగా పుట్టి వాళ్ళ దగ్గరే వ్యాపారం చేసి ఎక్కువ లాభాలు తీసుకొని ఆ డబ్బు మళ్ళీ వాడి దగ్గరికి వాపసు వస్తుంది. వాడు పూర్వజన్మలో ఎవరికి రూపాయి ఇవ్వనలేదు, వట్టిగా సౌకర్యం అయిపోయినట్టు ఎక్కడి నుంచి తీసిస్తాడు? పైనుంచి ఆకాశం నుంచి వర్షం కురిపినీకి అవుతుందా? భగవంతుడు కూడా అంతే, కర్మ సాపేక్షంతోనే ఏదన్నా ఇవ్వగలడు. వట్టి చాలామందికి ఏమేమో ఫ్యాన్సీలు ఉన్నాయి. ఊరికి ఏమి చేయకపోయినా ఊరికి ప్రార్థిస్తే అన్నీ వచ్చేస్తాయని చెప్పేసి, అలా సృష్టి ధర్మం లేనే లేదు. ఆ సామర్థ్యం ఉంటుంది భగవంతునికి. నువ్వు కర్మలు చేయకపోయినా కూడా నీకు ఎక్స్ట్రా ఇచ్చేంత సామర్థ్యం అయితే ఉంటుంది, కానీ ఆయన ఇవ్వడు. నువ్వు ఏదన్నా దానికి తగిన పని కర్మ చేసి ఉంటేనే ఆ కర్మకు అనుకూలంగానే నీకు ఇస్తాడు. ఎందుకంటే ఆయన నియమాలని ఆయన భంగం చేసుకున్నట్టయితుంది. కర్మ సాపేక్షని. అందుకే సృష్టిలో ప్రతి కల్పంలో సృష్టి స్టార్టింగ్ అయినప్పుడు విషమత ఉంటుంది. ఒకడు చరండి నీళ్ళలో మోరీల్లో దోమలుగా పుడతాడు, ఒకడు మహారాజుగా పుడతాడు. ఈ వైషమ్యత, డిఫరెన్స్, భేదభావం ఎందుకు వస్తుందంటే మనం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యపాపం. ఆ పుణ్యపాపాల వల్ల దానికి తగినట్టుగానే అలాంటి శరీరాలు వస్తుంటాయి. ప్రపంచంలో అందరూ అంత సమంగా ఉండాలి, అంత లెవెల్గా ఉండాలని అన్ని భలే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సాధ్యమే కాదు. సృష్టి పనులు అన్నీ కానే కావు. అందరూ మేనేజర్లు అయిపోతే ప్యూన్ పని ఎవరు చేయాలి? చేస్తాడా? అందరికీ మేనేజర్కున్న సామర్థ్యం భగవంతుడు అందరికీ ఇచ్చేస్తే మళ్ళీ ప్యూన్ పని ఎవరైనా చేస్తాడా? ఫస్ట్ డివిజన్ క్లర్క్ పని చేస్తాడా? ఎవరు చేయడు. ఇప్పుడే ఒక గవర్నమెంట్ నుంచి ఫ్రీగా అవి ఇవి ఇస్తూ ఉంటే కన్నా కూలి పని కూడా కూలోళ్ళు కూడా దొరుకుతలేరు. సృష్టి పనే జరగదు, మళ్ళా ఆగిపోతుంది సృష్టి. ది ఎండ్ కొలాప్స్ అయిపోతుంది. అన్నిటికీ 4 ప్రకారాలు 4 కేటగిరీలు మనుషులు ఎప్పటికీ ఉండాలి ప్రపంచంలో. బ్రాహ్మణుడిలాగా సూక్ష్మంగా ఆధ్యాత్మిక ప్రవృత్తులు పౌరోహితం చేసుకునే లాంటి వాడు కొంతమంది ఉండాలి. క్షత్రియులాగా మిలిటరీలో సైనికుల్లాగా కొంతమంది ప్రొటెక్షన్ చేసేవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు కొంతమంది ఉండాలి. వ్యవసాయము వ్యాపారం చేసే వైశ్యుల్లాగా కొంతమంది ఉండాలి. మళ్ళీ ఉద్యోగాలు కూలీ పని చేసే అంత లేబర్ కేటగిరీ, శూద్రుల కేటగిరీలో కొంతమంది ఉండాలి. ఈ 4 ప్రకారాల మనుషులు ఉంటేనే సృష్టి పని జరుగుతూ పోతూ ఉంటుంది. అందుకే భగవంతుడు కూడా ఎక్కడ వేకెన్సీ ఉంటే అలాంటి వాళ్ళనే పంపిస్తుంటాడు సృష్టిలో. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది, కంపెనీలో ప్యూన్ పోస్టులు 2 ఖాళీ అయిపోతే కానీ మళ్ళీ ఇంకో 2 ప్యూన్ పోస్టులకి జాబ్ ఇంటర్వ్యూలో 2 ఖాళీ ఉన్నాయి, ఎవరైనా రాండి ఇంటర్వ్యూకి అని పిలుస్తాడు. టీచర్ పోస్టులు మనం ఒక 10,000 మంది టీచర్లని పిలిచారు. 10,000 మంది టీచర్ల పోస్టు ఖాళీ ఉంది కాబట్టి, వేకెన్సీ ఉంది కాబట్టి, ఎక్కడ ఏ వేకెన్సీ ఉంటే అలాంటి వాళ్ళని పిలుస్తూ ఉంటారు. భగవంతుడు కూడా అంత సృష్టిలో మీరు ఎన్ని అన్నా యూనిఫామ్గా చేసుకొని కమ్యూనిస్టు పార్టీలాగా అంత లెవెల్ అందరూ సమమని చేసుకొని 4 ప్రకారాల మనుషులు మాత్రం కంపల్సరీ సృష్టిలో ఉంటారు. ఇప్పుడు నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మళ్ళీ నువ్వు మున్సిపాలిటీలో చీపురు తీసుకుని నీకు పోతావా? మళ్ళీ ఎవరు ఊడవాలి? రోడ్లు ఎవరు ఊడవాలి? ఇప్పుడు అందరూ ఆశ్రమంలో మండలేశ్వర్లు అయిపోయి అందరూ ప్రవచనాలు చెప్తుంటే నువ్వు వంటింట్లో పాత్రలు ఎవరు కడగాలి? చీపురుతోటి కొసుగోరు ఊడవాలి. కంపల్సరీ మీరు ఎన్నన్నా సమతావాదులు చేసుకోండి, సృష్టిలో మాత్రము ఈ వైషమ్యత, ఈ డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది.
భగవంతుడు గుణకర్మ విభాగశః, వాళ్ళు చేసుకున్న కర్మలకు అనుకూలంగా ఎప్పటికీ 4 కేటగిరీ పీపుల్ని భూలోకంలో పంపిస్తూ ఉంటాడు. నువ్వు ఎంత భేదభావాలు తీసేసుకున్నా కూడా 4 ప్రకారాలు మనుషులు మాత్రం వస్తూ ఉంటారు. ఆ విషమత, ఆ డిఫరెన్స్ని చూసే మనకు అర్థమైపోతుంది భగవంతుడు కూడా మనము పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం పాపం కర్మల వల్లనే మనకు అలాంటి జన్మలు వస్తూ ఉంటాయి. కాబట్టి అది సగుణ సాకార రూపమైన పరమాత్మని మీరుపై అడగచ్చు, ఎందుకయ్యా ఈ సృష్టిని చేసావంటే ఆయన దగ్గర ఈ సమాధానం ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర పుణ్యపాప కర్మలు చేసుకున్నారు, డిపాజిట్ ఉంది. ఆ పుణ్యకర్మము పాపం కర్మ దాని ఫలాలు మీరు అనుభవించాలి కదా. అనుభవించడానికి మీకు ఒక ప్లాట్ఫారం ఉండాలి కదా. ఆ ప్లాట్ఫారం నేను క్రియేట్ చేశాను అంటాడు. నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్మను జోలికి వెళ్తే మాత్రం సారీ బాస్, ఊరికే నా మీద ఆరోపణ చేయకు. మీకు ఎలాగో పుట్టినప్పటి నుంచి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు చేసే అలవాట్లు ఎక్కువ ఉంటాయి. నా మీద కూడా నిందలు వేస్తున్నారా? నేను చేసినాను, నాకేమన్నా తీటనా? మీకు మీరు చేసుకున్న పుణ్యపాప కర్మలు మీ భ్రాంతుల్లో లేని సృష్టిని ఉన్నట్టుగా ఊహించుకొని మీ తిప్పులు పడుతుంటే నా మీద వచ్చి పడతారా? నేను ఈ సృష్టికి కర్తని కాదు. అహం నా కర్త, అహం నా భోక్త. ఈ సృష్టి కర్తృత్వం భోక్తృత్వము నా మీద మాత్రం రాకండి, నాకు సంబంధం లేదు అని ఆ నిర్గుణ నిరాకారుడైన స్వరూపుడు చెప్తాడు. ఆ నిర్గుణ నిరాకారుడైన స్వరూపం ఎవరు కాదు, మనమే. మన స్వరూపమే అయింది. మనము కూడా అలాగే సైలెంట్గా ఉండే తత్వమే. ఇప్పుడు టీకాలో వస్తుంది, మరి ఆయన అలా ఉన్నప్పుడు మనం కూడా ఆయనలాగే అయిపోవాలి కదా. అమృతస్య పుత్రాహ, ఆ నిర్గుణ నిరాకార పరమాత్మ నుంచినే మనం పుట్టినామని అనుకుంటున్నప్పుడు ఆయనలాగా మనము ఉండాలి కదా. ఏ లొల్లి లేకుండా నిర్వికల్ప సమాధి స్థితిలో మంచిగా అలాగే ఉండి ఉన్న ఈ ఎక్స్ట్రా శరీరాన్ని వదిలిపెట్టేసి, ఆయనకి శరీరం కూడా లేదు, అశరీరి అంటారు. అశరీరి. మనకెందుకు శరీరము? వదిలిపెట్టంటారా ఈ శరీరం అంటే మాత్రం వదిలిపెడతలేము. ఎంత మోహము, ఎంత విపరీతమైన అటాచ్మెంట్ ఉంది ఈ శరీరాన్ని. ఈ శరీరానికి భిన్నంగా చూసుకునే అలవాటే లేదు. తట్టుకోలేము. ఈ శరీరానికి కొద్దిగా ఇబ్బందులైనా కూడా తట్టుకోలేము. ఎన్ని ప్రకారాలైన సమస్యలు ఉంటాయి. లేని సమస్యలను ఉన్నట్టుగా ఊహించుకుంటే ఎట్లా? కాబట్టి ప్రకృతి వికృతి భిన్న, నిర్గుణ నిరాకారుడైన పరమాత్ముడు ఈ కారణము కాదు, కార్యము కాదు. కారణం అంటే మాయ, కార్యం అంటే ఈ ప్రపంచం. సంపూర్ణంగా మాయను కాదు, మాయ కారణం కూడా కాదు. మళ్ళా శుద్ధబోధ స్వభావ. శుద్ధబోధమే. బోధ అంటే జ్ఞానం. శుద్ధమైన జ్ఞానం ఏంటి, అశుద్ధమైన జ్ఞానం ఏంటి? ఏమి నారాయణ చైతన్య? జ్ఞానంలో శుద్ధత అశుద్ధత ఏమి? ఇప్పుడు మైక్ గురించి నీకు జ్ఞానం ఉందా? ఇది మైక్ అనే జ్ఞానం ఉందా? ఇది మొబైల్ అనే జ్ఞానం ఉందా? ఇది పుస్తకం అనే జ్ఞానం ఉంది. మనకు తెలిసింది ఒకటే, జ్ఞానం అంటే జ్ఞానము. అందులో శుద్ధమైన జ్ఞానము అశుద్ధమైన జ్ఞానం ఏమి? ఇక్కడ శుద్ధ బోధ స్వభావ అంటున్నారు. శుద్ధమైన జ్ఞానం అంటే నిర్విషయ యహ బోధ జ్ఞానం త్వదేవ స్వభావ. ఇది విషయరూపమైన జ్ఞానం. మైకు అన్నది ఇది ఒక విషయం కదా. ఆ విషయం ఒక జ్ఞానము. కానీ మన స్వరూపము విషయాలు లేకుండానే ఒక జ్ఞానం, నిర్విషయతయ జ్ఞానం ఏదైతే ఉంది. ఇప్పుడు మైకు వస్తూ కంటికి కలర్ కనిపిస్తూ ఉంది, దీనికి ఒక షేప్, దీనికి రూపం ఉంది, నామం ఉంది. కాబట్టి దీనికి గుణం కూడా ఉంది, గట్టితనము ఇలాంటి గుణం కూడా ఉంది. వీటి ద్వారా ఈ జ్ఞానం వచ్చింది. కానీ మన స్వరూపం గురించి జ్ఞానం ఎట్లంటే, ఇప్పుడు మైకు గురించి జ్ఞానం వచ్చింది కదా, నువ్వు మైకు గురించి చెప్పమంటే మొత్తం చెప్పేస్తావు. అదే మన పరమ లోపల సాక్షి చైతన్యం గురించి చెప్పమంటే ఏం చెప్తావు? ఏ కలర్ ఉంది? లోపల ఉన్న నిర్గుణ నిరాకారుడైన స్వరూపము కలర్ ఏంటి, సైజ్ ఏంటి? ఏమన్నా ఒక విషయం ఏమన్నా బుర్రకు వస్తుందా? ఏమీ రాదు. నిర్విషయతయ. అది విషయమే కాదు, వస్తువునే కాదు అది. ఇది వస్తు జ్ఞానం. ఇవన్నీ వస్తువుల విషయ జ్ఞానాలు ఇవన్నీ. మన స్వరూపం, మనలో ఉన్న పరమాత్ముడి జ్ఞానం ఏ వస్తువులే ఉండదు.
కేవలం శుద్ధ జ్ఞాన స్వరూపం ఉంది. అహం అస్తి ఒక జ్ఞాన స్వరూపం అంతే. అది చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. మనమేమో ఎప్పుడు ఏదో ఒక వస్తువుల గురించి చింతన చేస్తూ ఉంటాం. వస్తువులకి మనకు సంబంధమే లేదు. సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో పడుకున్నప్పుడు మనసు బుద్ధులు లేవు, ప్రపంచం లేదు, ఈ శరీర బాణ లేదు. అప్పుడు ఎట్లా ఉంటామో అట్లా మనం జాగ్రత్త అవస్థలో కూడా ఉండాలి. అప్పుడు ఏమీ తెలియదు మనకు. స్వప్నాలు రాలేదనే విషయాన్ని తెలుసుకున్నాం, అన్నిటినీ తెలుసుకునే సామర్థ్యం ఉంటుంది, కానీ వ్యక్తం చేయము. ఇప్పుడు మంచి లేఖలు రాసే ఒక రైటర్ ఉంటారు. ఆ రైటర్ ఉన్నప్పటికీ వాడికి పేపర్ పెన్ ఇవ్వకుండా పోతే కానీ వాని టాలెంట్ చూపించుకునే ఛాన్స్ ఉంటుందా? వ్యక్తం చేసుకోలేడు వాడి లోపల ఉన్న టాలెంట్. మనలో ఉన్న నిర్గుణ నిరాకారమైన శక్తి ఏదైతే ఉందో పరమాత్ముడు అన్నిటినీ చూస్తూ ఉంటాడు. చెవులకు చెవులాగా, కంటికి కంటిలాగా, నాలుకకు నాలుకలాగా, అన్ని ఇంద్రియాలకు కూడా ఒక ఇంద్రియంలాగా. కానీ ఆ సమయంలో మనసు బుద్ధులు ఉండవు కదా, వ్యక్తం చేయలేకపోతాడు. ఇంకొకరికి వ్యక్తం చేయాలి అంటే, అనుభవంలోకి చెప్పాలంటే కన్నా మనసు బుద్ధులు కావాలి. అందుకే గాఢ సుషుప్తిలో స్వప్నాలు రాలేదన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అప్పుడు మనం దాన్ని వ్యక్తం చేయలేకపోయాము. లేచిన తర్వాత మనకు మనసు బుద్ధులన్నీ వచ్చిన తర్వాత, ఓహో నేను బాగా పనుకుంటే నాకు స్వప్నాలు రాలేదు అని స్మరణం చేసుకుంటాం. దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. ఆ సుషుప్తి అవస్థలో ఎట్లుంటిమి? బుద్ధి ద్వారా మనకేమైనా అనుభవం అయ్యేదా? నేను అని బుద్ధి ద్వారా అనుభవం అయ్యేదా? బుద్ధి లేనే లేదు. బుద్ధి లేకుండానే మనం ఉంటిమి. కానీ మనము జాగ్రత్త అవస్థలో ఏం చేస్తున్నాము? బుద్ధిలో అనుభవించాలా, బుద్ధిలో ఆ పరమాత్మని అనుభవించాలా. నా బుద్ధిలో పరమాత్ముడు ఎట్లా అనే అనుభూతి రావాలా. ఇదే తప్పు. బుద్ధి అవసరమే లేదు మనకు. సుషుప్తి అవస్థలో దాని అవసరం ఏముండే? మనం లేమా? అప్పుడు మనం ఉన్నాము. ఈ మనసు బుద్ధిలో అవసరం లేదు. దాన్ని వదిలిపెట్టేయండి. దాన్ని వదిలిపెడితేనే అది లోపల ఉన్న ప్రకాశం బయటికి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో ఉండాలి. అంత శ్రవణ మననం నిధిధ్యాసనం ఎక్కువ చేస్తేనే అంత సైలెంట్గా మనం మనసు బుద్ధిని చంపుకోగలుగుతాం. లేదంటే ఇంకా మనసు ద్వారా, బుద్ధి ద్వారా పరమాత్మని అనుభవం పొందాలని ఎప్పుడు బుద్ధిని యాక్టివ్ మోడ్లోనే పెట్టుకుంటాం. మనమే బుద్ధికి పని ఇస్తున్నాం. దానికి ఉద్యోగం లేకుండా చేయాలి, కానీ మనం దానికే ఉద్యోగం ఇస్తున్నాం, జాబ్ ఇస్తున్నాం. దానికి ఉద్యోగం ఇస్తే అది ఊరుకుంటుందా? ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. దాని అవసరమే మనకు లేదు. భయపడిపోతున్నాం మనము. అయ్యో నాకు ఆత్మానుభూతి ఏమీ కలగడం లేదు అని. ఆత్మానుభూతి నుంచి ఒక్క సెకండ్ కూడా బయటకు రాలేదు మనం. ప్రతి క్షణం ఆత్మానుభూతి పరమానంద స్థితిలోనే ఉన్నాం. కానీ ఈ మనసు బుద్ధులే మనకు మోసం చేస్తున్నాయి. నువ్వు ఆనందంగా లేవు, నువ్వు పుట్టి సచ్చేటోడివి, నీకు వయసు వస్తూ ఉంది, నువ్వు భయపడు, నిన్ను ఎవరు చూసుకుంటారు వయసు అయిపోయిన తర్వాత, ఎన్ని ప్రకారాలు ఈ నిర్ణయాలు ఇస్తుంది. అసలు ఈ శరీరము బాధ్యత మనకెందుకు? ఈ కామవరంలో సుమారు 200-300 బాత్రూములు ఉంటాయి. అవన్నీ క్లీన్ చేయడానికి పోతున్నామా? ఎందుకు? మనది కాదు. మనది కాని బాత్రూములు మనం ఎందుకు క్లీన్ చేసుకుంటాం? కానీ మనమున్న బాత్రూమ్, రూముల్లో ఉన్న బాత్రూమ్ క్లీన్ చేసుకుంటామా లేదా? ఎందుకంటే అది నా బాత్రూము అని. ఈ అంతఃకరణం కూడా అంతే. నా అంతఃకరణము అని మనం అనుకుంటున్నాము. అందుకే కడుక్కోమని శాస్త్రం అంటూ ఉంది. అసలు ఈ అంతఃకరణమే నాది కాదు అన్నప్పుడు ఇంకేముంది? పనేముంది? నీకు పనే లేదు అసలు. ఇది నివృత్తి మార్గం. ఒక్క పని చేయాల్సిన అవసరం లేదు. మనసుతోటి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు. అజ్ఞానంలో అన్ని లేనిపోని మనము పరిశ్రమను పెంచుకుంటూ పోతున్నాం. ఆత్మానుభూతి నుంచి ఒక్క సెకండ్ కూడా మనం బయటకు రానేలేదు. ఎప్పుడూ ఆత్మానుభూతిలోనే ఉన్నాం. ఈ మనసు బుద్ధులు చచ్చిపోతే చాలు. ఈ మనసు బుద్ధులు ఎట్లా చచ్చిపోతాయి? మనం వెతుకుతున్న ఆనందము, మనం వెతుకుతున్న మోక్షము, మనం వెతుకుతున్న పరమాత్మ స్వరూపము, అది మనమే ఉన్నాము. మనము పూర్ణంగానే ఉన్నాము. నాకు ఏమీ అవసరం లేదు ఇంకా.
నా స్వరూపం కన్నా భిన్నంగా ఈ ప్రపంచంలో ఒక్క వస్తువు అవసరం కూడా నాకు లేదు అని పదే పదే నువ్వు దానికి నచ్చ చెప్తా ఉంటే వదిలిపెట్టేస్తుంది. ఉపభోగ సాధనత్వ బుద్ధి ఉంది, ప్రయోజనత్వ బుద్ధి ఉంది అన్నప్పుడు ఎట్లా పోతుంది అది? ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు అయ్యో డబ్బులు ఉంటే కన్నా నాకు సేఫ్టీగా ఉంటుందని ఆ సంభావన బుద్ధి ఉంటే కన్నా వాడు తప్పకుండా డబ్బుల్ని సేవ్ చేసుకునే పనిలో ఉంటాడు వాడు. మనసు బుద్ధులతోటి నేను ఇంకా ఆత్మని అనుభవించాలనే కోరిక ఉంటే మనసు బుద్ధులు యాక్టివ్గానే ఉంటాయి. ఎట్లా వస్తాయి అవి? ఆలోచించండి. మనసు బుద్ధులకి పని ఎవరు ఇస్తున్నారు? మనమే ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాము? నేను ఆనందంగా లేను అనే రాంగ్ కన్క్లూషన్ వల్ల. మనం ఎవరు, మన స్వరూపం ఏమని మనం తెలుసుకోకుండా మనము దానికి పనికి ఇస్తున్నాం. ఒక స్టోరీ చెప్పింటి సూఫీ సంత శిష్యుడు. దాన్ని మంచిగా ఆలోచించండి. ఒక మందబుద్ధి అయిన శిష్యునికి నిద్ర వస్తూ ఉండదు. గురుగారి దగ్గర పోయి, గురుగారు నాకు నిద్ర వస్తా లేదని సమస్య పోయి చెప్తాడు. గురుగారికి తెలుసు సమస్యలు ఎప్పుడు వాస్తవికంగా ఉండవు, అన్ని కల్పనాలు చేసుకుంటారు, లేని సమస్యల్ని ఉన్నట్టుగా ఊహించుకుంటారని గురుగారికి బాగా తెలుసు. అందుకే వీనికి ప్రాక్టికల్గా చూపించాలి. వాడు ఆల్రెడీ వానికి సమస్య లేదు, నువ్వు ఆల్రెడీ ఆనందంగానే ఉండవని చూపించాలని చెప్పేసి వాడి దగ్గర 20 గాడిదలు, 20 గుర్రాలు, 20 ఒంటెలు ఉంటాడు. మొదటి రోజు గాడిదలను లోపల కట్టేసుకో అంటాడు. కట్టేసుకుంటే కన్నా ఇంకా నిద్ర పాడైపోతుంది. రెండో రోజు మళ్ళీ గుర్రాలని కట్టేసుకోమంటాడు. ఇంకా సగం నిద్ర పాడైపోతుంది. మూడో రోజు ఒంటెలను కట్టేసుకోమంటాడు. ఇంకా నిద్ర కంప్లీట్గా నిద్ర పాడైపోతుంది. గురుగారి దగ్గర పోయి, ఏం గురుగారు ఏదో పరిష్కారం చెప్తారంటే మళ్ళీ ఇంకా సమస్యని పెంచారు, కంప్లీట్ నిద్ర పాడైపోయింది అంటాడు. లేదు ఇప్పుడు ఆ గాడిదలను బయట కట్టే అంటాడు. గాడిదలు బయట కట్టేస్తే ఏమరా నిద్ర వచ్చిందంటే నాకు కొద్దిగా వచ్చింది అంటాడు. ఇప్పుడు గుర్రాలని బయట కట్టేమన్నాడు. ఏమరా నిద్ర వచ్చిందంటే ఆ సగం నిద్ర వచ్చింది అన్నాడు. ఆ ఒంటెల్ని బయట కట్టాను. ఇప్పుడు నిద్ర వచ్చిందంటే మంచిగా నిద్ర వచ్చింది గురుగారు అన్నారు. ముందు కూడా బయటనే ఉండేవి, ఇప్పుడు బయటనే ఉన్నాయి. వీడికి ఇప్పుడు ఎట్లా నిద్ర వచ్చింది? ముందు నిద్ర ఎందుకు రాలేదు, ఇప్పుడు నిద్ర ఎందుకు వచ్చింది? బాగా ఆలోచన చేయాలి. ఏం జరిగింది మధ్యలో? ఏం జరిగింది? ముందు అవన్నీ పశువులన్నీ వాడి ఇంటి బయటనే ఉండి అరుస్తూ ఉంటే వానికి నిద్ర రాలేదు. ఇప్పుడు మళ్ళీ బయటికి పోయేసరికి మళ్ళీ వానికి సమస్య లేదు. అంటే మనసే కదా వానికి మోసం చేసింది. ముందు కూడా వాడు ఆనందంగానే ఉండొచ్చు కదా, కానీ వాడి మనసు వాడికి ఏం చెప్పింది? నువ్వు ఆనందంగా లేవు అని నిర్ణయం ఇచ్చింది. ఆ మనసు ఇచ్చే నిర్ణయాలు నమ్మి పాడైపోతున్నాం మనం. అది ఎవరు మనకు నిర్ణయాలు ఇచ్చేది? ఇప్పుడు ఎవరన్నా వచ్చేసి నువ్వు ఆడదానివి అంటే కదా నువ్వు నమ్ముతావా? నువ్వెవరో నీకు తెలుసు కదా. వీళ్ళు వచ్చి నువ్వు ఎవరు అన్నది చెప్పడానికి వాళ్ళెవరు? మనమెవరో మనకు తెలుసు కదా. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, నిత్యంగా ఉంటాను. నేను, నాకు పుట్టుక లేదు, సావు లేదు. ఈ శరీరాలు చొక్కాలాగా అంతే. ఇలాంటి శరీరాలు అనాది కాలం నుంచి ఎన్నిసార్లు వేసుకున్నాను, ఎన్నిసార్లు వదిలిపెట్టాను. ఈ శరీరంకున్న సంబంధాలు నాకు ఎందుకు తాకుతాయి? ఆ బోడి మనసు బుద్ధి అది ఎవరు వచ్చి మనకి చెప్పడానికి నువ్వు దుఃఖంగా ఉన్నావు, నువ్వు పుట్టి సచ్చేవాడివని? దాని మాటలు మనం ఎందుకు వినాలి? ఇలా విచారణ చేస్తే కన్నా దానికి పని లేకుండా పోతుంది. ఇలా విచారణ మనం ఆల్రెడీ వెతుకుతున్న వస్తువు అది మనమే అయి ఉన్నాము. మనకి ఏమీ అవసరం లేదు. ఏ వ్యక్తులు, ఏ మనిషి అవసరం లేదు. శరీరాన్ని పోషించాలని ఆ కోరికను వదిలిపెట్టేయాలి. ఎందుకు ఉండాలి ఈ శరీరంలో? ఇంకా ఎందుకు జీవనం సాగించాలి? అజ్ఞానము ద్వారానే. ఆ నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళి కూర్చున్న వ్యక్తికి వానికి నిశ్చయం అయిపోయింది, ఇంకా అవసరం లేదు, నాకు ఈ శరీరానికి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. దీని ద్వారా నేను నా స్వరూపం ఏదనే విషయాన్ని తెలుసుకున్నాను, ఇంకా నాకు ఇది అవసరం లేదు, ఈ పని నాకు వద్దు. ఉంటే ఉన్ని, పోతే నాది పోయేది ఎందుకు? ఇది తొలగిపోతే ఇంకా ఎక్స్ట్రా లగేజ్ అల్కా అయిపోతాను, నెత్తి మీద నుంచి భారం దింపినట్టు అవుతుంటుంది అని. అంత దృఢంగా మన స్వరూపం గురించి నిర్ణయం ఉన్నప్పుడు అప్పుడు మనసు బుద్ధులు సస్తాయి. మనసు బుద్ధులకి మనమే
పని మీద పని ఇస్తున్నాం. ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో పని తర్వాత ఇంకో పని. అది చెప్తా ఉంటుంది మనసు, నువ్వు అక్కడ పో ఇక్కడ పో. అది ఎంత మోసం చేస్తుంది. మనలో ఉన్న ఆనందము ఏ నిమిత్తంతో సంబంధం లేదు. రూము బాగుంటే వచ్చే ఆనందం కాదు, మన చుట్టూ ఉన్న మనుషులు మంచిగా అనుకూలంగా ఉంటే వచ్చే ఆనందం కాదు, ఏ నిమిత్తంతోటి వచ్చే ఆనందం కాదు, అది సహజానందం. కానీ మన మనసు మనకి ఎట్లా మోసం చేస్తుంది, నీకు ఈ జాగాలో నీకు ఆనందం రాదు, నువ్వు వేరే జాగాకు పో, ఆ జాగాలో వస్తుంది అంటే దేశతః పరిచయం చేస్తుంది. మళ్ళా అనుకూల పరిస్థితులు, నీకు ఇక్కడ అనుకూలత తక్కువ ఉంది, ఆ జాగాకు పోతే నీకు అనుకూలత ఎక్కువ ఉందని మోసం చేస్తుంది. మన ఆనందానికి ఈ నిమిత్తాలు అంటే మంచి దేశము ద్వారా, అనుకూలమైన వ్యక్తుల ద్వారా, అనుకూలమైన వ్యవస్థ ద్వారా వచ్చే ఆనందము ఏ రోజైతే ఆ అనుకూలత వెళ్ళిపోతుందో, ఏ దేశంలో అయినా అన్నిట్లోనూ సమస్యలు ఉండే ఉంటాయి. ఆ దేశము ఆ అనుకూలమైన ఈరోజు మిత్రుడుగా ఉన్నాడు, రేపు శత్రువు అయిపోతాడు. ఎన్ని ఊసురువల్లిలాగా మనుషులు మారుతూనే ఉంటారు. ఆశ్చర్యమైపోతుంది. ఒకరోజు బాగా కుడి భుజంలాగా నీకు సపోర్ట్గా ఉండాలి, నీకు పరమ శత్రువులు అయిపోతూ ఉంటారు. ఆ రోజు ఆ నిమిత్తం పైన రోజు నీ ఆనందం దొరకదు. అది మనలో ఉన్న ఆనందం ఒక దేశానికి, ఒక వస్తువుకి, ఒక అనుకూలమైన పరిస్థితికి సంబంధించినమైన కాదు. మనం ఆ మనసు మాటే వింటాం. ఈ జాగాను వదిలిపెట్టేసి వేరే జాగాకు పో, ఆ జాగాలో సమస్యలు తక్కువ ఉంటాయి, నీకు ఆనందం వస్తుంది. ఎంత మోసం చేస్తుంది మనసు. మనలో ఉన్న సహజానందానికి ఏ నిమిత్తాలు అవసరం లేదు, దేశ కాల పరిస్థితులు ఏ నిమిత్తమో అవసరం లేదు, సహజంగానే ఉంటుంది. నిమిత్తాల ద్వారా వచ్చే ఆనందం ఆ నిమిత్తములు ఉన్నంతసేపే. నిమిత్తేపాయ నైమిత్తికస్యాపి అపాయ అని చెప్పేసి ఆ నిమిత్తం పోయిన రోజు ఆ నిమిత్తం నుంచి వచ్చిన ఆనందం కూడా పాడైపోతుంది. మనం ఎలాంటి ఆనందం అంటే బయట ఉన్న పరిస్థితులకి అసలు టచ్చే కావద్దు. విపరీతమైన పరిస్థితుల్లోనే మనం మన సహజానందాన్ని పొందే అలవాట్లు చేసుకోవాలి. అలాంటి ఆనంద స్వరూపులు మనము. కానీ మనము మనసు ఇచ్చే నిర్ణయాలకి మనసు అది బాస్ లాగా డిక్టేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టేసి అక్కడికి పో, ఆ గుహలోకి పో, ఆ ఆశ్రమానికి పో, అక్కడ నీకు బాగుంటుంది, ఇక్కడ నీకు బాగుంటుంది అని ఎప్పుడు దేశకాల పరిస్థితుల గురించినే చూపిస్తూ ఉంటుంది మనసు. మనం అక్కడే మోసపోతాం. లేదు, మనలో ఉన్న ఆనందము ఏ ఒక నిమిత్తంతో వచ్చే ఆనందం కాదు, సహజమైన ఆనందం. దాన్ని తెలుసుకోవాలి. ఈ బోడి మనసు అవసరం లేదు. బయట ఏ వస్తువు ఒక పరిస్థితి, ఏ మంచి జనాలు అవసరం లేదు, చెడ్డు జనాలు అవసరం లేదు, ప్లేస్ అవసరం లేదు, ఏ నిమిత్తాలు అవసరం లేదు. సంపూర్ణంగా ఉన్నాము. మనం వెతుకుతున్న పరమానందము మనమే అయి ఉన్నాము. ఆ ఆనందం మనమే ఉన్నప్పుడు దేనికి భయపడాలి? ఈ శరీరము మెయింటెనెన్స్ కోసం భయపడతావు. ఎందుకు మెయింటైన్ చేయాలి? ఏం ప్రయోజనం ఉంది? సుఖ దుఃఖ భోగాయతనం ఇదం శరీరం. ఈ శరీరం ఉండడం వల్ల నీకు ఈ వైషయిక సుఖ దుఃఖాలు నీకు గుచ్చుకుంటుంటాయి. ఈ శరీరం పోయిందంటే లత్త కత్తిరించి పోయింది అనుకోవాలి. ప్రతిరోజు గాఢ సుషుప్తిలో స్వాభావికంగానే మనసు బుద్ధులు విరమించినప్పుడు ప్రపంచం లేదు, ఈ శరీరం లేదు, ఎంత హాయిగా ఉంటాం. ప్రతిరోజు మనకు ఆ జ్ఞానం అవుతా ఉంది. ఈ దరిద్రమైన ఈ మనసు శరీర సంఘాతాన్ని ఎందుకు పెంచుకోవాలి? మనం ఎందుకు ఉండాలి? ఈ శరీరంలో ఏ ప్రయోజనం ఉద్దేశించి ఉండాలి? విరక్తి రావాల. మనకు సమస్య ఏంటంటే చిన్న పుట్ట వైరాగ్యం వస్తూ ఉంది, అత్యంత వైరాగ్యం వస్తా లేదు. అప్పుడు కొన్ని కామన్ బాత్రూంలో బస్ స్టాండ్లు అక్కడ ఎక్కడ ఉంటాయి, మూత్ర విసర్జన పోయినప్పుడు ఎంత దరిద్రమైన వాసన వస్తూ ఉంటుంది. అక్కడ ధ్యానం చేయాలనిపిస్తుంది, ఉండాలనిపిస్తుందా? ఎంత తొందరగా అంత పని చేసుకుని పారిపోలరప్ప అనిపిస్తూ ఉంటుంది. అంత వైరాగ్యం ఈ శరీరం మీద రావాలి. ఈ దరిద్రమైన శరీర సంఘాతంలో ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? ఒక్క వస్తువు లేదు, పనికిరాని వస్తువు. అంత వైరాగ్యాన్ని, అత్యంత వైరాగ్యాన్ని ఎప్పుడు తెచ్చుకుంటావో అప్పుడు ఈ శరీర తాదాత్మ్యం నుంచి మనసు తొలగిపోతుంది. విచారణ చేసుకోకుండా పోతే ఇంకా పుష్టి చేసుకుంటూ పోతూ ఉంటాం. సౌలతులు, శరీరాన్ని, ఇంకా ఈగోని, అహంకారాన్ని పుష్టి చేసుకోవాలి. ఈ మనసుకు ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో తెలిసిన
నన్ను చూసి అందరూ మర్యాద ఇవ్వాలి, నన్ను చూసి అందరూ భయపడాలి, అందరూ నా మాట వినాలి, పనికిరాని కోరికలన్నీ దీనికి ఉంటాయి. అది ఎప్పటికీ జరగదు ప్రపంచంలో. ఎవడిస్తాడు మర్యాద? ఊరికే ఇచ్చేస్తాడు మర్యాద నీకు. ఎంత అవసరమైతే ఇంకా ఇబ్బందులే పెడతా ఉంటారు. అవన్నీ దాని సమస్యలు. అందుకే ఈ శరీరంలో ఆత్యంతిక వైరాగ్యం ఎప్పటి వరకు రాదో మనకు ఈ శరీరంలో ఉన్న తాదాత్మ్యం పోదు. బుద్ధచర్య అని ఒక పుస్తకం ఉంది, అది కూడా చదువుదాం ఒకసారి. వాళ్ళు ఫస్ట్ ఈ శరీరంలోనే, ఇందులోనే ఒక శ్లోకం వచ్చి ఉండే, మనం ఈ శరీరం మీద మనకు విరక్తి కలుగుకుండా పోతే ఇంకా బయట ప్రపంచంలో ఏ వస్తువు మీద విరక్తి కలుగుతుంది? ఎంత వరస్ట్ శరీరంలో ఉన్నాం మనము. ఆ కామన్ బాత్రూమ్, బస్ స్టాండ్లో ఉన్న బాత్రూమ్ కన్నా ఇంకా వరస్ట్ గలీజైన శరీరం ఇది. ఇందులో ఇంకా ఉండాలనుకుంటా ఉన్నాం, ఇంకా బతకాలనే ఆశ. విచారణ క్లారిటీ లేదు. ఇంకా నేను ఈ శరీరాన్ని అని దృఢంగా భయంకరంగా నమ్మేస్తున్నాం. అవసరం లేదు, ఈ శరీరం అవసరం, ఒక కించిత్ అవసరము లేదు. అది ప్రతిరోజు మనము విచారణ చేస్తూ ఉండాలి. అందుకే మన స్వరూపం కేవలం శుద్ధ బోధ స్వరూపం. విషయాల నుంచి వచ్చే జ్ఞానం కాదు, మైకు జ్ఞానము, పుస్తక జ్ఞానము, మొబైల్ జ్ఞానం లాంటి జ్ఞానం కాదు, కేవలం జ్ఞానం అంతే. అది ఆ జ్ఞానానికి ఒక ప్రతీకం ఏమీ ఉండదు, సింబల్ ఏమీ ఉండదు. ఈ మైకు జ్ఞానానికి ప్రతీకంగా ఈ సాలిడ్ మైకు వస్తువు ఉంది, కంటికి కనిపించదు. దీనికి ఒక కలర్ ఉంది, రూపం ఉంది. కానీ మనకు మన పరమాత్మ స్వరూపం గురించి, మన స్వరూపం గురించి వచ్చే జ్ఞానానికి దానికి ఒక వస్తువు, ఒక కలరు, ఒక షేపు అట్లేమి రాదు. నేను ఉన్నాను, అస్థి ఉన్నాను, అహం ప్రత్యయానికి ఆలంబనంగా ఒకటి ఉంది. లోపల సాక్షి చైతన్యం అనేది ఒక శుద్ధ జ్ఞానం ఉంటుంది, విషయ జ్ఞానం కాదు. అది విషయతయ అనుపరక్త చిత్త స్ఫురణం బ్రహ్మానుభవం. బ్రహ్మానుభవం అంటే ఏంటంటే అవిషయతయ విషయ అనుపరక్త చిత్త స్ఫురణం, విషయాల గురించి సంబంధం లేకుండా చిత్త స్ఫురణం అస్తి నేను ఉన్నాను, నేను లేననే అనుభవం అయితే లేదు కదా. జస్ట్ ఐఆమ్, శుద్ధమైన అహం, బుద్ధిలో వచ్చే అహం కాదు, శుద్ధమైన అహం సాక్షి. సాక్షితాపి నా తాత్వికి, సాక్షితాపి మనం మన దృష్టి నుంచి దానికి సాక్షి అని పేరు పెడుతున్నాం. అది కేవల సాక్షి, జీవసాక్షి కాదది. అంతే మన స్వరూపం అది. ఆ జ్ఞాన స్వరూపం ఎప్పుడూ ఉంది. మనం ఆ అనుభూతి నుంచి ఒక్క సెకండ్ కూడా బయటకు రానికి సాధ్యమే లేదు. మనం ఎప్పుడు ముక్తులమే. మనం నిత్య ముద్ద శుద్ధ భావ స్వభావాలు. మనం ఈ మనసు బుద్ధులిచ్చే నిర్ణయాలను నమ్మి వీటికి మనసు బుద్ధులకి గులాములైపోయి నేను పరిచిన్నుని, నేను అజ్ఞానిని, నాకు ఇంకా జ్ఞానం రాలేదు అని ఎప్పుడు ఇది నువ్వు అజ్ఞానివనే అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే మనం అలాంటి శుద్ధ బోధ స్వభావం వల్ల సద్ అసద్ ఇదం అశేషం భాసయన్ నిర్విశేష. సదసద్, సద్ అంటే అగ్ని, జలము, మళ్ళీ పృథివీ. దీన్ని మూర్త వస్తువులు అంటారు. మూర్త వస్తువులు అంటే ఇందులో క్రియలు జరుగుతూ ఉంటాయి. ఆ క్రియలు మళ్ళీ దానికి మన కంటికి కనిపిస్తుంటాయి. మళ్ళీ అమూర్త వస్తువులు, అసద్ అంటే కానీ అమూర్త వస్తువులు, ఆకాశము, వాయు. సద్ అసత్తులకు భిన్నంగా అంటే కన్నా మూర్తామూర్త వస్తువులకు భిన్నంగా ఉంటుంది. ఇదం ప్రత్యక్షాది ప్రమేయం సత్ తేజాది మూర్తం. తేజ అంటే అగ్ని, జలము, పృథివీ, తేజాది మూర్తం. అసత్ అంటే అమూర్తం. ఏంటంటే ఆకాశ వాయువాదికం, ఆకాశము వాయి. అశేషం సమస్తం భాషయన్ ప్రకాశయన్. ఈ మూర్త అమూర్త వస్తువులను కూడా ప్రకాశింపచేసేది మనలో ఉన్న సాక్షి చైతన్యము. అది నిర్విశేష. ఏ విషయాలు ఉండవు మన స్వరూపంలో. విషయ జ్ఞానం ఉండదు. మైకు జ్ఞానంలో విషయం ఉంది, మైకు ఉంది. మొబైల్ జ్ఞానంలో మొబైల్ వస్తువు ఉంది. పుస్తక జ్ఞానంలో పుస్తకం ఉంది. కానీ మన ఆత్మ జ్ఞానంలో, పరమాత్మ జ్ఞానంలో కేవలం అది జ్ఞానం ఉంది, అందులో విషయాలు ఉండవు. అవిషయతయ జ్ఞానము. అలాంటి విలసతి పరమాత్మ, అలా ఉంటాడు పరమాత్మ. మనం వెతుకుతున్న పరమాత్మ అలాంటి స్వరూపము. జాగ్రత్తాదిషు అవస్థాసు, 3 జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, 3 అవస్థల్లో కూడా అహం ఇది సాక్షాత్.
నిన్న పొగలు ఏమైందో కూడా తెలుసు, స్వప్నాల్లో ఏమైందో కూడా తెలుసు, సుషుప్తి అవస్థలో స్వప్నాలు రాలేదన్న విషయం తెలుసు. 3 అవస్థల్లో కూడా నేను అహం అహం అని 3 అవస్థల్లో 2 సాక్షులు ఉంటాయి. జాగ్రత్త సాక్షి, కేవల సాక్షి. స్వప్నంలో స్వప్న సాక్షి, కేవల సాక్షి. సుషుప్తిలో అక్కడ కారణ సాక్షి, సుషుప్తి సాక్షి ఉండదు, కేవలం అక్కడ సాక్షి, కేవల సాక్షి ఉంటుంది. కాబట్టి మనము ఆ కేవల సాక్షినే మనం పట్టుకోవాలి. కేవల సాక్షినే మన స్వరూపము. నిన్న పొగలంతా జరిగిన విషయాన్ని తెలుసుకుంది 2 కేవల సాక్షి, జాగ్రత్త సాక్షి 2 తెలుసుకున్నాయి. కేవల సాక్షి తెలుసుకుంటుంది కానీ అది చెప్పలేకదు, వ్యక్తం చేయలేదు. అది వ్యక్తం చేయాలంటే గాన మళ్ళీ మనసు, బుద్ధులు, నోరు ఇవన్నీ యాక్టివ్ ఉండాలి, అప్పుడు అది వ్యక్తం చేసుకోగలుగుతుంది. అలాంటి 3 అవస్థల్లో కూడా జాగ్రత్త ఆదిశ అవస్థాసు అహం అహమితి, నేను నేను అన్నది ఒకటి సత్యమైన వస్తువు ఉంది. అదే మన స్వరూపము. ఊరికే భయపడతా ఉంటాం, అయ్యో నేను లేకుండా అయిపోతాను, మృత్యు వస్తే నేను లేకుండా అయిపోతాను, నా అస్తిత్వం లేకుండా అయిపోతుంది అని చెప్పేసి ఎప్పటికీ ఉంటాం. మనము ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, అనాది అనంత స్థితి వరకు ఎప్పటికీ ఉంటాం. నిత్య స్వరూపులం మనము. సాక్షి రూపే, సాక్షాత్ సాక్షి రూపేణ బుద్ధి, బుద్ధిలో సాక్షి రూపంలో ఎప్పటికీ మనం ఉండే ఉంటాము. అందుకే ఆత్మానుభూతి నుంచి మనం 1 సెకండ్ కూడా బయటకు లేము. ఇప్పుడు ఆత్మానుభూతిలో ఉన్నాము. ఇప్పుడు మనం ముక్త స్వరూపులమే. కేవలం ఈ మనసు, బుద్ధి ఇచ్చే నిర్ణయాలు నమ్మడాన్ని ఆపేయాలి. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఇందులో కొన్ని టీకాలో కొన్ని విషయాలు ఇచ్చారు. నెక్స్ట్ శ్లోకంలోనే నియమిత మనసాముం త్వం స్వమాత్మానమాత్మని అయమహమితి సాక్షాత్ విద్ధి బుద్ధి ప్రసాదాత్ జనిమరణ తరంగా పారసంసార సింధుం ప్రతరభవ కృతార్థో బ్రహ్మరూపేణ సంస్థః నియమిత మనసాముం త్వం స్వమాత్మానమాత్మని అయమహమితి సాక్షాత్ విద్ధి బుద్ధి ప్రసాదాత్ జనిమరణ తరంగా పారసంసార సింధుం ప్రతరభవ కృతార్థో బ్రహ్మరూపేణ సంస్థః. అయమహం ఇదియా అయమహమితి సాక్షాత్ విద్ధి బుద్ధి ప్రసాదాత్ జనిమరణ తరంగా పార సంసార సింధుం ప్రతరభవ కృతార్థో బ్రహ్మరూపేణ సంస్థః. త్వం నియమిత మనసా అముం స్వాత్మానం ఆత్మని అయం అహమితి బుద్ధి ప్రసాదాత్ సాక్షాత్ విద్ధి. గురువులు శిష్యునికి చెప్తున్నారు, నువ్వు త్వం అంటే నువ్వు నాయనా నియమిత మనసా, మనసును నియమించిన మనసు ద్వారా అన్ని సంసారమే మనసు, మనోమయ కోశం గురించి ఇప్పుడు వస్తుంది. 16 శ్లోకాలు రాశారు శంకరాచార్యులు భగవాన్. అన్ని కోశాలకు 2-3 శ్లోకాల్లో ముగిచ్చేశారు. మనోమయ కోశం వచ్చేసరికి 16 శ్లోకాల్లో చెప్పారు. అన్ని సమస్యలకు మూల కారణం ఈ మనసే. ఆ మనసుని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, మన కంట్రోల్లో అభ్యాసం చేసుకోవాలి. ఇప్పుడు మన మా గురుబాయిల్లో వచ్చిండే అనూప్ చైతన్యని ఒకడు వచ్చిండే, అతను కూడా సేమ్ సమస్య. ఎక్కడ పోయినా కూడా 3 నెలలు కన్నా ఎక్కువ ఒక చోట ఉండలేకపోతుండే. ఫస్ట్ రిషికేష్ కైలాసాశ్రమంలో కొన్ని 2-3 నెలలు ఉన్నాడు. అక్కడ తర్వాత తమిళనాడులో నేను ఒక ఆశ్రమం ఉంటే నా దగ్గరికి వచ్చాడు. కొద్దిగా నా దగ్గర వ్యాకరణం చదువుకున్నాడు. మళ్ళీ అక్కడ ఉండలేకపోయాడు. మళ్ళా గుజరాత్లో గాంధీనగర్లో అక్కడ ఒక 6 నెలలు 7 నెలలు ఉన్నాడు, అక్కడ ఉండలేకపోయాడు. మైసూర్లో ఒక 2-3 నెలలు, ఎక్కడ ఉండలేకపోయారు.
మళ్ళా చుట్టూ కాశీలో ఉన్నాడు. కాశీలో ఒక 6-7 నెలలు ఉన్న తర్వాత అక్కడ కూడా ఉండలేకపోయాడు. మళ్ళా అన్నీ చుట్టేసుకుని తర్వాత తెలిసింది లేదు, స్వామీజీనే మంచిగా చెప్పిస్తాడు, మంచిగా నీట్గా కూర్చొని మెల్లమెల్లగా చెప్పిస్తాడు. మళ్ళీ నా దగ్గరికే కాశీలో కూడా నాకు ఎవరు నేర్పలేరు అని చెప్పేసి మళ్ళీ ఓంకారేశ్వరానికి వచ్చిండు. ఓంకారేశ్వరానికి వస్తే నేను ఫస్ట్ ఒకటే, నువ్వు మా ఒక్క మాట ఇస్తే మాత్రం నేను నీకు ముందు పాఠం చెప్పి నీకు ముందుకెళ్తాను. ఏమి మాట అంటే, ప్రస్థానత్రయము పూర్తి అయ్యే వరకు ఒక బ్యాచ్, నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, సాక్షాత్ గురుగాలే నిన్ను తిరస్కరించి తిట్టినా కూడా, వెళ్ళిపోమన్నా కూడా నువ్వు పోకూడదు. మాటి అన్నా, అన్ని ప్రమాణాలు వేయించుకున్నాను. నువ్వు పోకూడదంటే పోకూడదు. ఎంత కష్టమైనా ఏమి లేదు, 4 సంవత్సరాలు అంతే, 4 సంవత్సరాల కన్నా ఎక్కువ పట్టదు. కదులుకుంటా నాకు ఉంటానని మాటిస్తే నేనేమన్నా నీకు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఏదో ఒకటి వాళ్ళు నేర్పాలనే ప్రయత్నం చేస్తే 2-3 నెలలు వెళ్ళిపోతే కన్నా మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్టుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి టైం వేస్ట్ అయిపోతుంది. ఉన్నాడు, ఒప్పుకున్న తర్వాత నా రూమ్లోనే ఉంచుకున్నాను. నా రూమ్లోనే ఉంచుకొని ఇంకా 6 నెలలు 7 నెలలు మొత్తం వ్యాకరణం నేర్పించేశాను. 10 గంటలు చదువుతూ ఉంటుంది. 10 గంటలు ఒకే రూమ్లో ఉంటాము కదా. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు చదువు, స్కూల్కి సరిగ్గా పోలేదు. చాలా ఇది చిన్నపిల్లలకి ఎట్లా నేర్పాలో అంతే కష్టంగా నేర్పాను. అక్షరాలు ఉచ్చారణ నేర్పాలా, చదవడం నేర్పాలా. మళ్ళీ ఒకసారి పట్టుకున్న తర్వాత సర్రని వెళ్ళిపోతారు. ఒకసారి గ్రిప్ దొరికిందంటే కానీ. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఇప్పుడు 5వ సంవత్సరం ఇది. ఇంకొక 6 నెలల్లో ఆ కోర్స్ పూర్తి అయిపోతుంది. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. మాటకు కట్టుబడి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గట్టిగా ఒక చోట నిలబడ్డాను. ఒక చోట నిలిచినందుకు నేనే ఇప్పుడు మనం చూశాను మార్పు, చాలా మార్పు వచ్చేసింది. జ్ఞానం అంటింది. అప్పుడు కుదురుగా మనసును కంట్రోల్ చేయాలి కదా. మనసుని మన చేతిలో కంట్రోల్లో లేకపోతే కన్నా పరిగెత్తిచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడ కూర్చోనిది, స్థిరత్వం ఉండాలి. ముట్టిని అందుకే ఈయనంటాడు కబీర్ దాస్జీ, మన్ జాయాతో జానేదో తనకోతో రూకో. మనసు పోయిందంటే పోనీడి, అమెరికాకు పోయిందంటే పోనీడి, ఈ శరీరాన్ని ఆపుకో. ఎక్కడ పోతుంది, ఎంత దూరం పోతుంది? ఇప్పుడు సముద్రం మధ్యలో స్టీమర్లో ఒక మనిషి ఒక పక్షిని పట్టుకొని సాక్కు ఉంటాడంట. పక్షిని పట్టుకొని సాక్కు ఉంటే కానీ ఒకసారి సముద్రం మధ్యలోకి వెళ్ళిపోతే కొన్ని 100 కిలోమీటర్లైనా ఎక్కడ ఆ భూమి దొరకదు. ఆయన భుజం మీద ఒక పావురం దేన్నో పట్టుకుంటే కానీ అబ్బా దొరికింది ఛాన్స్ అని చెప్పేసి పావురం తప్పించుకున్న పరిగెడుతుందంట. ఎంత దూరం అంటూ పోతుంది, ఎంత దూరం పోయినా దానికి భూమి కనిపిస్తా లేదు. మళ్ళీ చూసి అయ్యో ఎక్కడ ఛాన్స్ లేదు, మళ్ళీ వాపసు పోయి మళ్ళీ వాడు భుజం మీదనే పోయి కూర్చుంటుంది. అది రెస్ట్ చేయడానికి కూడా అక్కడ ఒక జాగా లేదు కదా. మనసు కూడా అంతే. ఎక్కడ పోతే ఎన్నన్నా ఆలోచుకొని, అమెరికా గురించి ఆలోచించుకొని, కైలాసం గురించి ఆలోచించుకొని, బ్రహ్మలోకానికి పోని, మనం ఎక్కడ కూర్చున్నా మళ్ళీ అది వాపసు అక్కడికే రావాలి మనసు. అట్లా మనసుని కుదురుగా స్థిరత్వము, ఒకసారి స్థిరంగా ఉంటే అప్పుడు ఏదన్నా కొంచెం సాధన జరుగుతుంది. నాది కూడా ఇదే సమస్యనే. 30-35 ఆశ్రమాలు, ఏ ఆశ్రమంలో నెలన్నర కన్నా ఉండలేకపోతుంది. 35 ఆశ్రమాలు చూసేసిన. మళ్ళీ ఒకసారి రిషికేశ్ కైలాస ఆశ్రమంలో అక్కడ కూడా తప్పించుకొని వెళ్ళిపోయి 6 నెలల తర్వాత చెప్పకుండానే వెళ్ళిపోయింది. అట్లా చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తే ఉంచుకోరంట. ఏదో మంచివాడు అని చెప్పేసి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చాడు. ఆ రోజు మండలేశ్వరు పిలిపించి ఒక మాట అన్నాడు, చూడు నాయన, అక్కడంటే ఎక్కువ మంది ఉంటారు, 80 మంది ఉంటారు. ఇంతమంది శిష్యుల్లో ఎట్లా నీ గురించి ఇప్పుడు నువ్వు 6 నెలలు కూడా ఉండలేకపోతున్నావు అంటే కానీ నీ గురించి నాకు తెలిసేది ఎట్లా, నా గురించి నీకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఏ గురువు కన్నా కానీ ఆ గురువు దగ్గర ఎవరైనా కొన్ని రోజులు విద్యార్థి ఉంటే కన్నా వాడిలో ఏ గుణాలు ఉన్నాయి, వివేకం ఉందా, వైరాగ్యం ఉందా, సమాధి శక్తి సంపత్తిలో ఏది తక్కువ ఉంది, అవన్నీ గురువుకు తెలుస్తాయి. గురువు సాన్నిధ్యంలోనే లేకుండా పోతే కానీ శిష్యుడు గురువు గురించి తెలుసుకోలేడు. శిష్యుడు కూడా అంతే. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే కానీ వాడికి కూడా గురువు గురించి తెలుస్తుంది. ఈ గురువు నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆ పరమానందాన్ని ఇప్పగలుగుతాడా లేదా, ఆ ఆనంద స్థితిని నాకు ఇవ్వగలుగుతాడా లేదా అని శిష్యుని కూడా తెలిసిపోతుంది. ఇక్కడ ఉంటే నా పని అవుతుందా లేదా అని చెప్పేసి. ఇంతకీ మా గురువుగారు ఆనందంగా ఉన్నారా, శాంతిగా ఉన్నారా, మనం వెతుకుతున్న పరమానంద స్థితిలో ఆయన ఉన్నారా లేరా అని అప్పుడు ఇద్దరికి, గురువుకి శిష్యుని గురించి, శిష్యునికి గురువు గురించి తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 2-3 నెలలకే వచ్చి వెళ్ళిపోతా ఉంటే కన్నా ఏమీ జరగదు.
అంటే ఎక్కడ పైన ఏమీ జరగదు. ఆయన ఒకటే అన్నాడు, ఇప్పుడు నువ్వు సంకల్పం తీసుకో, కదలకుండా 5 సంవత్సరాలు నువ్వు ఉంటే ఏమన్నా జరుగుతుంది, లేకపోతే మధ్యలో ఇట్లా వెళ్ళిపోతా ఉంటే కానీ 1000 ఆశ్రమాలు తిరిగినా కూడా నీకు ఏమీ నేర్చుకోవడానికి కుదరదు. 5 సంవత్సరాలు ఒక చోటు కుదురుగా కూర్చుంటే కానీ అప్పుడు ఏమైనా రిపేరీలు జరుగుతాయి అని. మళ్ళీ అక్కడ ఉండలేదు కానీ, కాకపోతే మా గురుగారి దగ్గర 4 సంవత్సరాలు ఉన్నాను. 4 సంవత్సరాలు అన్నీ చదువు అయిపోయింది. అట్లా నియమిత మనసును నియంత్రణ చేయాలి. ఎప్పుడు మనసు చెప్పేది చేసుకుంటూ పోవడం. మనసు చెప్పే పనులు కాదు, శాస్త్రం చెప్పే పనులు, గురువులు చెప్పే పనులు ఇవి చేయాలి. గురువు పోవద్దు అంటే కానీ పోకూడదు. ఎట్లా బ్రహ్మం గారి శిష్యుడు సిద్ధయ్యకు చచ్చిపోయిన కుక్కని తినమంటే సిద్ధయ్య తినడానికి రెడీ అయిపోయాడు. మనసు ఒప్పుకుంటుందా? మనసు చచ్చిపోయిన కుక్కని ఆ స్మెల్కే వాంతులు వచ్చేస్తాయి. చచ్చిపోయిన కుక్క ఉందంటే కానీ మనసు ఒప్పుకుంటుందా? మనసు మాట విన్నాడా సిద్ధయ్య? గురువుల మాటే విన్నాడు. తినడానికి పోయి కూర్చొని తిన్నికి రెడీ అయ్యాడు. మిగతా శిష్యులు మేము ఈ రోత పని చేయలేదు చీచి అన్నారు. అట్లా మనసుని ఎవరైతే సమర్పణ చేసుకున్నారో, మనసు మీద కంట్రోల్ చేసుకున్నారో వాళ్ళే మోక్షాన్ని పొందారు. మిగతా వాళ్ళంతా టైంపాస్ అంతే. ఊరికే తిరుగుతూ ఆముటెద్దులా ఉంటాయి కదా, దేవునికి వదిలిపెట్టిన ఎద్దులు, ఆ ఎద్దుల్లాగా స్వేచ్ఛగా తినుకుంటూ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనసుని కంట్రోల్ చేయాలి. లేదు, ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఒక్కసారి 4-5 సంవత్సరాలు కాకపోతే కనీసం ఒక్క సంవత్సరం నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కదలకుండా ఉంటాను. ఫస్ట్ చిన్న స్టెప్పులు వేసుకోవాలి. ఒకేసారి మనసు మీద యుద్ధం ప్రారంభించకుండా మెల్లమెల్లగా. ఇక్కడ చూడు, శాస్త్రం చెప్తుంది నియమిత నువ్వు కంట్రోల్డ్ మైండ్ నుంచినే అన్కంట్రోల్డ్ స్వేచ్ఛగా ఫుల్ ఫ్రీడమ్ ఉన్న మనసుతోటి నువ్వు అసలు ఏమీ సాధించలేవు. కంట్రోల్డ్ మైండ్ నియమిత త్వం అముం స్వాత్మానం ఆత్మని అయం అహమితి సాక్షాత్ విద్ధి. ఆ కంట్రోల్డ్ మనసును నియంత్రణ చేసుకుంటేనే ఈ నువ్వు వెతుకుతున్న పరమానంద సచ్చిదానంద స్వరూపుని స్వాత్మానం ఆత్మని అంటే ఈ మనసు అంతఃకరణంలో ఆ బుద్ధిలోనే ఇక్కడే తెలుసుకోవాలి మనము లక్షితార్థం ద్వారా. మనసా ఏవ అనుద్రష్టవ్యం. మనసుకు అగోచరమైనప్పటికీ కూడా మన ఆత్మస్వరూపము మనసా ఏవ అనుద్రష్టవ్యం. ఎలా? లక్షితార్థంతో, మైకం తెలుసుకున్నట్టు కాదు, అహంతయ ఇదంతయ కాదు. లైక్ ఏ సబ్జెక్ట్ ద్వారా తెలుసుకోకూడదు, ఆబ్జెక్ట్ లాగా విషయంలాగా తెలుసుకోకూడదు, నిర్విషయంగా తెలుసుకోవాలి. ఎక్కడ? మనసు బుద్ధిలోనే లక్షితం చేసుకోవాలి. ఓహో, ఏ చైతన్యం ద్వారా ఈ మనసు బుద్ధులు కూడా పనిచేస్తున్నాయో ఆ ఆత్మస్వరూపం నాది అని. బుద్ధి ప్రసాదాత్ సాక్షాత్ విద్ధి అని. బుద్ధి ప్రసాదాత్, బుద్ధి ఒక కృప ఎప్పుడు వస్తుంది? నువ్వు బుద్ధిని మంచి పనుల్లో వేస్తే. ఇప్పుడు కాయగూరలు కత్తిరిస్తూ ఉంటుంది లలితమ్మ, మండుగా ఉంటే కన్నా చాకు ఏం చేస్తావమ్మా? రాయికేసి నూరుతావా లేదా? దాన్ని బాగా సూపుగా చేసుకుంటావు. మరి బుద్ధిని ఎట్లా బుద్ధి మాంద్యం ఉంది. ఇప్పుడు సరిగ్గా మన పరమాత్మ గురించి తెలుసుకోలేకపోతా ఉంది. దాన్ని షార్ప్ ఎట్లా చేస్తావు బుద్ధిని? విచారం ద్వారానే. బుద్ధి ఎట్లా పెరుగుతుంది, బుద్ధి ఇంప్రూవ్ అవుతుందంటే దాన్ని ప్రయోగిస్తూ ఉంటే, బుద్ధిని మనము వాడుతూ ఉంటే కన్నా బుద్ధి సూక్ష్మమైపోతుంది, తెలివి పెరుగుతూ ఉంటుంది. వేదాంతం తెలిసిన వాళ్ళు ఇటు ప్రపంచానికి కావాల్సి ఉంటే ఏలేస్తారు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఐడియా ఉంటుంది. ఇలాంటి పని రాదు, ఇలాంటి పని నా వల్ల కాదనే మాట ఉండదు. అంత భయంకరంగా బుద్ధి తీక్ష్ణం వచ్చేస్తుంది. తీక్ష్ణమైన బుద్ధి ఇదవుతుంది. అలాంటి బుద్ధి ప్రసాదాత్ సాక్షాత్ విద్ధి. యుద్ధం చేయాలి, ఎక్కువ పరిశ్రమ చేయాలంటే నీ బుద్ధిని పెంచుకో. మందబుద్ధితోటి దొరికేది కాదు ఈ ఆత్మస్వరూపము. ఆ మందబుద్ధి పూర్వజన్మలో పాపముఖ ఫలమే. బుద్ధిలో తీక్ష్ణత కావాలి. అక్కడే రిపేర్. ఆ బుద్ధిలోనే ఏదో ఒకరోజు లక్షితమవుతుంది పరమాత్ముడు. అలాంటి బుద్ధి ప్రసాదాలు నీలోనే, నీ అంతఃకరణలోనే నువ్వు చూసుకో. బయట ఎందుకు పోతావు? గుహల్లోకి, అడవుల్లోకి ఏముంటుంది? అంత పాంచభౌతికమైన వస్తువులే. నీలో వెతుకో, నీ లోపల వెతుక్కో ఆ పరమాత్ముని. అప్పుడు అలా వెతుక్కొని గురువు శిష్యునికి చెప్తున్నాడు,
జనిమరణ అపార సంసార సింధుం. ఈ జనన మరణాలతోటి దుఃఖాలయం అశాశ్వతమైన ఈ సంసార సముద్రమే ఇది. సముద్రంలో మధ్యలో పడిపోతే ఈత వచ్చిన వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఎటు ఈదినా కూడా అసలు భూమి కనిపించదు. ఎంత దూరమని ఈదుతారు, 1 కిలోమీటర్ ఈదుతారా అంతే. అట్లా ఈత వచ్చిన వాళ్ళు కూడా చచ్చిపోతాడు సముద్రంలో. ఈ సంసారంలో కూడా అంతే. పెద్ద సంసారం, ఏమి చేయాలో తెలియదు, భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు. ఎంత పరిశ్రమ చేసినా, ఎన్ని చెమటలు కార్చినా కూడా సుఖం మాత్రం దొరకదు. దుఃఖాలయం అశాశ్వతం. అందుకే ఇలాంటి సంసారం నుంచి ప్రథర బ్రహ్మరూపేణ సంస్థః భవ. నువ్వు కృతార్థుడు వైపు ఈ సంసారాన్ని దాటునైనా గురువులు ఆశీర్వదిస్తున్నారు. ఈ సంసారాన్ని దాటి నువ్వు బ్రహ్మరూపేణ సంస్థః. ఏ గురువులైనా శిష్యుని ఇలాంటి స్థితిలో చూడాలనుకుంటాడు, కానీ శిష్యుని ఇరికించి ఇబ్బందుల్లో పెట్టి బంధనంలో పెట్టాలని అనుకోడు. నిజమైన గురువు అయితే తను కూడా స్వతంత్రంగా ఉండి శిష్యునికి ఇంకా ఎక్కువ స్వతంత్రత ఇప్పించాలని చూస్తాడు. శిష్యుని ఉన్నతిలోనే గురువులకి గొప్పతనం ఉంటుంది. మహాభారతంలో ఎన్ని సన్నివేశాలు ఉంటాయి. ద్రోణాచార్యుడు ద్రుపదాన్ని ఒక రాజుని ఓడిచ్చేసింటాడు. గురుదక్షిణ అడిగింటాడు. గురుదక్షిణ వీళ్ళకి కౌరవులకంతా బాగా నేర్పించిన తర్వాత నా శత్రువు అయిన ద్రుపదుని బంధించి తీసుకురామంటాడు. వాళ్ళు పాంచాల దేశంలో చాలా బలంగా ఉంటారు. వాళ్ళు ఫస్ట్ కర్ణుడు, దుర్యోధనుడు వాళ్ళంతపై నేను మీకు గురుదక్షిణ ఇస్తాను గురుగారు అని చెప్పేసి ఊరికి ఎగరేసుకొని పోతారు. వాళ్ళు పాంచాల దేశంలో చాలా మంచి పరాక్రమలు ఉంటారు. దెబ్బలు కొట్టేసి వీళ్ళు తరిమి కొడతారు వీళ్ళని. వీళ్ళ వల్ల కాదు. అప్పుడు లాస్ట్లో ద్రోణాచార్యుడు అర్జునుడికి చెప్తాడు, నువ్వు పోనైనా పోయి తీసుకురాపో అని. అర్జునుడు అందరినీ ఓడించేసి ద్రుపదిని కట్టేసి ద్రోణాచార్యుని కాలు కిందకి వేసేస్తాడు. ఆ కాలు కిందకి వేసేసి మొత్తం రాజ్యమే ఇప్పుడు ద్రోణాచార్యుని కాలు కింద ఉంది. అయినా కూడా ద్రోణాచార్యుడు, వరే అప్పుడు ఒక ఆవు ఇమ్మంటే నన్ను అందరి ముందు అవమానం చేసి పంపిస్తూ ఇప్పుడు సంపూర్ణ రాజ్యమే నాది అయిపోయింది ద్రుపద. అయినా కూడా నేను నీలాంటి స్వార్థను కాదు. గంగా నది తటము ఇటువైపు నేను సగం తీసుకుంటాను, ఇంకో సగం నీకే ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు ఒకప్పుడు నా మిత్రుడు కాబట్టి అని చెప్పేసి సగం రాజ్యం ఇచ్చి పంపించింటాడు. కానీ క్షత్రియులకి సావు కన్నా ఓటమి చాలా పెద్ద దుఃఖం. ఆ ద్రుపదుడు తపస్సు చేసి ఏమన్నా చేసి ద్రోణాచార్యుని చంపాలని చూస్తాడు. ద్రోణాచార్యుని చంపాలనుకుంటే కనుక అర్జునుని ఇటువైపు లాక్కోవాలి. అర్జునుని ఇటువైపు లాక్కోవాలంటే అర్జునునికి భర్తగా పొందే ఒక స్త్రీని పుట్టియాలని చెప్పేసి ద్రౌపదిని పుట్టిస్తాడు. మళ్ళీ దృష్టద్యుమ్నుని, ఎందుకంటే శిష్యులు ఎవరు ద్రోణాచార్యుని చంపలేరు, అందుకే ఒక కొడుకు దృష్టద్యుమ్నుని కూడా పుట్టిస్తాడు. దృష్టద్యుమ్నుడు ద్రౌపది యజ్ఞం నుంచి పుడతారు. వీళ్ళిద్దరూ కూడా ద్రోణాచార్యుని సావుకి కారకులై ఉంటారు. ఈ విషయం ద్రోణాచార్యులు కూడా పెద్ద జ్ఞాని గురువులు. వాడు పుట్టిందే నన్ను చంపడానికి అనే విషయం తెలిసి ఉంటుంది. ద్రుపదుడు అతన్ని పోయిడ్చి ఆ ద్రోణాచార్యుని గురుకులంలోనే చేరుస్తాడు. నువ్వే వీనికి విద్య నేర్పాలి. మనం నేర్పుతామా? మనల్ని చంపడానికి వీడు పుట్టినాడని ఉంటే వాడికి మనం విద్య నేర్పుతామా? కానీ ద్రోణాచార్యుడు విద్య నేర్పాడు దృష్టద్యుమ్నునికి. ఇంకా బాగా సంపూర్ణంగా మంచి విద్యని నేర్పుతాడు. తెలిసి ఉంటుంది వీడే నన్ను చంపనీకే వీడు పుట్టినాడని తెలిసి కూడా వానికి విద్యని నేర్పుతారు. గురుతత్వం అలాగా ఉంటుంది. శిష్యుడి వల్ల నాకు ప్రయోజనం ఉందా ప్రయోజనం లేదా అని ఆలోచించడు. ఆ ధర్మం అంతే. వాడు విధివత్తుగా వచ్చి విద్యను తీసుకోవాలని వస్తే కనుక ధారాళంగా ఆ విద్యను ఇచ్చేస్తాడు. గురువులు ఎప్పుడే కానీ శిష్యుల్ని ఇరికించాలి, బంధనంలో పెట్టాలి, మాయ మాటలతోటి వాళ్ళని వాడుకోవాలని దురుద్దేశం ఉండదు. అలా దురుద్దేశం ఉంటే వాడు గురువునే కాదు అని. స్వతంత్రతనే తెలుసు. ఈ ప్రపంచంలో ఎంత ఎక్కువ ఈ ముఖ్యమైన స్వతంత్ర మనసు బుద్ధుల నుంచి స్వతంత్రత రావాలి. బయట స్వతంత్రత, స్థూలమైన స్వతంత్రత ఎంతసేపు ఉంటుంది? ఎక్కడ పోయినా కూడా ఇక్కడ తప్పించుకొని పోయి అక్కడ పోతే కూడా అక్కడ మళ్ళీ ఇంకో సమస్య స్టార్ట్ అవుతుంది. మనకు మనసు బుద్ధులతోటి నిజమైన స్వతంత్రత వస్తే అది సర్వతంత్ర స్వతంత్ర అని. అలాంటి స్వతంత్రాన్ని గురువుని పొంది శిష్యుని కూడా అలాంటి స్థితిని పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా అందుకే, హే శిష్యుడా, నువ్వు ఈ జనన మరణమైన ఘోర రూపమైన సంసారం నుంచి నువ్వు దాన్ని దాటి నువ్వు కృతార్థుడు అయిపో. బ్రహ్మరూపేణ సంస్థః, నువ్వు బ్రహ్మరూపంలోనే స్థితుడివి కా.
అని గురువులు శిష్యునికి ఆశీర్వదిస్తున్నారు. అంత గొప్ప మనసు ఉంటుంది. మనకి ఎన్నో ఉంటాయి, ఏమి పని చేయకుండా సైలెంట్గా ఉండిపోతే అట్లా శరీరం ఎట్లా నడవాలి, శరీరానికి భోజనం ఎట్లా కావాలని అవి ఏమీ అవసరం. ఈ శరీరమే నీకు అవసరం లేదు. నువ్వు నీ అజ్ఞానం వల్ల నీ శరీరంలో ఇరుక్కున్నావు. ఏమి సంబంధం ఇది? మన ప్రపంచంలో ఎవడన్నా ఇంకోడు సైటుని ఇంకోడు కబ్జా చేస్తే వాడిని ఎంత తిట్టుకుంటాం. దుర్మార్గుడు చూడు, వాళ్ళ సైటుని వీడు కబ్జా చేసుకున్నాడని. ఈ పాంచభౌతికమైన శరీరం ఇది, పంచభూతాలకు సంబంధించిన శరీరం. దీని మీద మనం కబ్జా ఏంటి? మనం ఏమైనా బెడ్రూమ్లో పుట్టించారా? అమ్మ నాన్నలు ఏమైనా దీన్ని బెడ్రూమ్లో పంచభూతాలు పుట్టించే సామర్థ్యం ఉంటుందా? లేదు. మనది కాదు ఇది శరీరం. ఎందుకు ఇందులోనే ఉండాలని కోరిక ఉంటుంది? అజ్ఞానం. నేను ఈ శరీరమే అనే అజ్ఞానం. అందుకే ఇక్కడ ఒక శ్లోకంలో చెప్తారు, జ్ఞానామృతేన తృప్తస్య. ఎవడైతే ఆ సంపూర్ణ జ్ఞానంతో తృప్తిని పొంది ఉంటాడో, కృతకృత్యస్య. కృతకృత్యత అంటే నేను చేయాల్సిందంతా చేసేసిన, నేను ఇంకా చేయాల్సింది ఒక్క పని కూడా లేదు, పెండింగ్ ఫైల్ అనేది ఏమీ లేనే లేదని వాళ్ళని కృతకృత్యులు అంటారు. ఇంకా నేను అది చేయాలా ఇది చేయాలా అని మనసులో వస్తున్న కోరికలు వస్తున్నాయంటే కనుక వాడు ఇంకా కృతకృత్యుడు కాదు, వాడికి ఇంకా చేసేటివి ఎన్నో ఉన్నాయి. కృతకృత్యస్య యోగినః నా ఏవా అస్తి కించిత్ కర్తవ్యం. వాడికి ఒక్క కర్తవ్యం ఉండదు, ఏ ఒక చిన్న పని చేయాల్సిన కర్తవ్యం ఉండదు. అస్థి చేత్ నస తత్వవిత్. లేదు నాకు ఇంకా ఆ పని ఉంది ఈ పని ఉంది ఆ కర్తవ్యం ఉందంటే కన్నా వాడు నిజంగా తత్వవిత్ కానే కాదు. తత్వవిత్ అయిన వానికి ఏ కర్తవ్యము ఉండదు. అది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు పెండింగ్ ఫైల్ లాగా అది చేయాలి ఇది చేయాలి అది కావాలి ఇది కావాలి పెట్టుకోవడం, అది ఏమీ అవసరం లేకుండా ఉండడం, వాడే నిజమైన తత్వవిత్తు. ఇంకా మిగతాది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.